దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. లేవియా కాండము 26వ అధ్యాయం 4వ వచనము. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్న మాట, నీవు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో ఫలభరితంగా తప్పకుండా ఉంటావు. అంటే ఏ కాలంలో ఏ విధంగా ఉండాలో ఆ కాలంలో దేవుడు అది జరిగింపజేస్తాడు. వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాడట. వర్షాకాలం అంటేనే వర్షం వచ్చేది. అంటే కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో వర్షం రాని రోజు కూడా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను ఈ సంవత్సరం మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదును, మీ భూమి పంటలనిచ్చును. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన పంటలు మన పొలాలు అన్నీ ఆశీర్వించబడతాయి, ఫలములు ఇస్తాయి. అదేవిధంగా దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, నీ పైన దేవుడు దీవెనల వర్షాన్ని కురిపిస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు. వర్షం పడటాన్ని బట్టే కదా పంటలన్నీ కూడా మంచిగా చక్కగా పండేటిది. పంటలన్నీ మంచిగా పచ్చగా ఉండి కాయలు కాసి మంచి పండుగ మార్చబడి మనం తెంపుకొని తినడానికి లేదా అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. అంటే వర్షం పడితేనే. అదేవిధంగా వర్షం పడితేనే భూమి పంటను ఇస్తుంది, చెట్లు ఫలాలు ఫలిస్తాయి. వర్షం పడకపోతే భూమి పంట ఇవ్వదు, ఫలం ఇవ్వదు. అయితే అదేవిధంగా దేవుడు తన ఆత్మీయ వర్షాన్ని, ఆత్మవర్షం, పరిశుద్ధాత్మ వర్షాన్ని, దీవెనల వర్షాన్ని మనపై కుమ్మరిస్తాడు. మనం ఫలింపపరచబడతాం, ఫలభరితంగా మార్చబడతాం. ఇది దేవుడు ఇచ్చినట్టు వాగ్దానాలకు అర్థం. మీ వర్షాకాలంలో ఏ కాలంలో కావాలో ఆ కాలంలో కురిపిస్తాం. చలికాలంలో చలి వస్తుంది, ఎండాకాలంలో ఎండలు వస్తాయి, వర్షాకాలంలో వర్షాలు వస్తాయి. ప్రియమైన బిడ్డలారా, ఇగో ఈ మాటలు వింటున్నావా? నీవు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కానీ నీవు ఈ యొక్క కాలంలో తప్పకుండా దీవించబడతావు. ఈ సమయంలో దీవించబడతావు. భూమి పంటలను ఇచ్చును. నీ పని ఏదైనా కానీ, నీ పొలములు ఏదైనా కానీ అవన్నీ కూడా పచ్చగా ఫలభరితంగా పంట పండి ఫలించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఈ వర్షాకాలంలో వర్షం వచ్చింది కానీ దేవుడు చెప్తున్నాడు, దీవెనల వర్షం కురిపిస్తాను. ఇది ఏ వర్షం అంటే కృపాకాలం. కృపాకాలం అంటే ఏంటి? దేవుడు మన పైన ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే సంవత్సరం. ఆయన యొక్క మేలులు వచ్చేటువంటి దినాలు ఇవి. మనం దీవించబడే దినాలు ఇవి, మనం ఆశించబడే దినాలు ఇవి. దేవుడు అంటున్నాడు, సీయోనులో నేను దీవిస్తానంటున్నాడు. దేవుడు దీవెనలు కొంతకాలం వరకు పరిమితం అనేది కాదండి. ఆయన నమ్మిన వారికి ఏ కాలంలోనైనా ఎప్పుడైనా సమయం సందర్భం లేకుండా ఆయన దీవిస్తూనే ఉంటాడు. వర్షాకాలంలో వర్షం వచ్చినట్టుగానే ఇది కృపాకాలంలో దేవుడు నీ పైన దీవెనల వర్షాన్ని కురిపించబోతా ఉన్నాడు. ఇంతవరకు మోడు బారిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఫలించబోతున్నావు. నువ్వు ఇక ఫలాలు పొందుకోబోతున్నావు. నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు పంట పండించామని ఇన్ని రోజులు ఎంత పని చేసినా కానీ ఫలితం లేదు కావచ్చు. ఈ సంవత్సరం ఈ వాక్యం వింటున్నావు కదా, నీ జీవితం మార్చబడబోతుంది. నీ భూమి పంటనిస్తుంది. అనగా నీవు చేసే పనులు ఫలాన్ని చూడబోతున్నావు. జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, చదువుకుంటున్నావా, ఏం చేస్తున్నావు కానీ దాంట్లో నీ యొక్క ఫలము ఆశీర్వాదం చూడబోతున్నావు. ఎందుకంటే ఇది కృపాకాలం. దేవుడు మాటిస్తూ ఉన్నాడు. వర్షాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఈ కృపాకాలంలో దేవుడు దీవెన వర్షము నీ పైన కుమ్మరించు, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ అందరిపైన దేవుడు తన యొక్క వర్షాన్ని, దీవెనల ఆత్మీయ వర్షాన్ని కురిపించి నిన్ను ఫలభరితంగా ఫలింపచేయును గాక. కనుక నీ స్థితిగతులు చూడమాకిక. ఈ కాలంలో నేను దీవించబడతాను, మరి ఈ రోజుల్లో దీవించబడతానో లేదో, నేను ఇప్పుడు ఆయన నమ్మితే నాకు మేలు పొందుకోలేను అని అనుకుంటూ బాధపడు. మాకు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుడు ఇస్తున్న మాట ఇది. ఆయన దీవించబోతున్నాడు. దీవించే సంవత్సరం ఇది, దీవించే టైం ఇది, నువ్వు దీవించబడే రోజు. అందుకే ఈ దేవుడి మాటని వినిపింపజేస్తా ఉన్నాడు. నువ్వు దీవించబడే సమయం వచ్చింది. నువ్వు దీవెనలు పొందుకోబోతా ఉన్నావు, ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఏ రకమైన ఆశీర్వాదాన్ని కావాలని ఎదురు చూస్తున్నావో, ఏ రకంగా నువ్వు దీవించబడాలి, ఆశించబడాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో ఆ రకంగా నా దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమించి నీకు కావలసినటువంటి వనరులను సమకూర్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఫలభరితంగా మార్చును గాక. ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తూ ఉంటుండగా ఈ కాలంలో దేవుని దీవెనలు ఆశీర్వాదం పొందుకోబోతున్నాము. శాపము మన మీద శాపం కొట్టివేయబడుతుంది. కనుక ఒక చెట్టు ఫలించే రీతిగా మనము కూడా ఫలించబడబోతున్నాము. ఇంతకాలం ఎండిపోయి మొద్దుబారిన స్థితిలో నీ జీవితం కూడా ఫలభరితంగా మార్చబడును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం తండ్రి.
ఇదిగో దీవెనల వర్షం మాకు కురిపించి మమ్మల్ని ఫలభరితంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మా జీవితాలు మార్చండి, స్థిరపరిచి ఎండిపోయిన స్థితులను మా జీవితాలు కట్టండి ప్రభా. మోడు బారిన స్థితులను మా జీవితం చిగురింపచ్చి వేడుకుంటా సహాయం తెచ్చేయండి అయ్యా. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి మా జీవితాలు అంతా మోడు బారిన స్థితిలో ఉన్నాయి ప్రభా తండ్రి. అనేక రకాల అనారోగ్యాలతో, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో, ఎవరికి చెప్పుకున్న బాధ వేదనతో కృషించిపోయిన స్థితిలో తండ్రి అయ్యా, ఎండిపోయిన స్థితిలో మా జీవితాలను నీవే దీవెనల వర్షం కురిపించి మమ్మల్ని ఫలింపచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.